ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి నుంచి కొన్ని వచనాలు అక్కడక్కడ మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం మొదటి నుంచి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షకులను పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. 7వ వచనం, నా బంధకముల యందు నేను సువార్త పక్షమును వాదించుట ఎందును దాన్ని స్థిరపరచుట ఎందును మీరందరి కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. 27వ వచనం, నేను వచ్చి మిమ్మల్ని చూచినాను రాకపోయినాను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త పక్షమున పోరాడుచు ఏకమనసు గలవారై ఉండాలి. 2వ అధ్యాయము 22వ వచనం, ఎపఫ్రోదితు యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. సువార్త పని, సువార్త వ్యాపకం రెండు ఒకటే పదాలు. ద లేబర్ ఆఫ్ ద గాస్పెల్ ఆర్ వర్క్ ఆఫ్ ద గాస్పెల్. వ్యాపకం అంటే ఏంటండి? వాడికి ఎప్పుడు ఒకే వ్యాపకం ఉంటుంది. వ్యాపకం అంటే ఏంటి? ఒక వ్యసనం కదా. కానీ ఇక్కడ సువార్త వ్యాపకం, సువార్త అనే పని, సువార్త అనే ప్రయాసం. ఫిలిప్పీ పత్రికలో ప్రత్యేకంగా సువార్త పని గురించి మనం ధ్యానం చేస్తాం. గతంలో కొలసీ పత్రికలో సువార్త సత్యం, రోమా పత్రికలో సువార్త శక్తి, ఎఫెసీ పత్రికలో సువార్త మర్మం, కొరింథీ పత్రికలో సువార్త ప్రకాశత. కానీ ఈరోజు సువార్త పని, ద వర్క్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త పని. నిజంగా ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేయాలని గత 10 days నుంచి నేను సిద్ధపడుతున్నప్పుడు ఈ వారంలో జరిగిన కొన్ని అంశాలు నన్ను ఎంతో ప్రోత్సహించినాయి. ఒకటి, 2 దినాలు కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం జరిగింది. నార్త్ ఇండియా సేవకుల సదస్సు. అందులో మరి పలు ప్రాంతాల నుంచి రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, అమేధి, లడఖ్, హిమాచల్ ప్రదేశాల నుంచి అనేక మంది మిషనరీస్, తెలుగువారు అక్కడికి వెళ్ళి సువార్త పనిచేయటం, వాళ్ళ రిపోర్ట్స్ చదవటం, వాళ్ళు చదువుతున్నప్పుడు వినటం ఎంతగానో ఆనందించాను. వారి యొక్క రిపోర్ట్స్లో వారి ప్రయాసాలు, ఇన్ని సంవత్సరాలుగా వారి ఫలితాలు అవి వింటున్నప్పుడు మరి ఎంతగానో ప్రోత్సహించబడ్డాం. అంతేకాకుండా మరి ఈ పాట, ఒడ్డు చేరిన తర్వాత ఒట్టి చేతులతో ఆయన దగ్గర ఎలా ఉంటాననే ఈ పాట ఈ వారంలో కూడా నాకు అది తాకటం ఎంతో సంతోషం అనిపించింది. నిజంగా ఆ పాట యొక్క భావం చాలా శ్రేష్టమైంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని నాకు తెలీదు, కానీ అది చాలా మాట్లాడుతుంది. రెవరెండ్ సిసి లోదర్ అనే దైవజనుడు ఆ పాటను ఇంగ్లీష్లో రాశాడు. పలు భాషల్లో అది ట్రాన్స్లేట్ చేయబడటం, మనతో ఆ పాట మాట్లాడుతుంది. ఒట్టి చేతులతో మనం ప్రభు ఎదుట నిలబడకూడదు. రక్షించబడ్డాం, సంతోషం. పరలోకం వెళ్తున్నాం, సంతోషం. నిత్యజీవం కలిగింది, సంతోషం. కానీ ఒట్టి చేతులతో ఒక్క ఆత్మనే లేకుండా ఆయన దగ్గర ఉండటం అనేది సిగ్గుతో కూడిన పాట మనం ప్రోత్సాహకరంగా ఉంది. ఫిలిప్పీ పత్రిక ప్రత్యేకంగా ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రికలో సువార్త అనే పదము చాలాసార్లు వాడబడిందండి. అపోస్తలుడైన పౌలు తన ప్రతి పత్రికల్లో కనీసం ఒక్కసారైనా ఆ పదం ఉపయోగించాడు. ఏ పదం? సువార్త. ఫిలోమోను పత్రిక ఒకే ఒక అధ్యాయము, ఆ అధ్యాయంలో కూడా ఆ పదం ఉపయోగించాడు. పాత నిబంధన అంతా సబ్బాత్, విశ్రాంతి దినం, ఆజ్ఞలు, కట్టడలు, బలులు, పండగలు, ఆజ్ఞలు, ఇవే ఉంటుంది. న్యూ టెస్టిమెంట్ సువార్త. ఈనాడు దేవుడు మానవాల్ని ఆజ్ఞల ద్వారా, పండగల ద్వారా, బలుల ద్వారా, సీజన్స్ ద్వారా దేవుడు మానవాల్ని పడవట్లేదు, సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఈ సువార్త యొక్క ప్రణాళిక
మనకు అపోస్తుల కార్యంలో కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు చివరికి ఇచ్చిన పిలుపు ఏంటి చెప్పండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. యెరూషలేం, యోదయ, సమరయ, బూదిగంతాలు. ప్రభువారు ఆ మాట అనకపోతే, ఆయన చనిపోయి తిరిగి లేచి అలానే వెళ్ళిపోయినట్లయితే ప్రపంచానికి సువార్త ఉండేది కాదు. ఆయన గొప్ప కార్యం చేశాడు. ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో మరణించాడు, రక్తం కార్చి చనిపోయి వెళ్ళిపోయినట్లయితే అంతవరకు ఉండేది కాదు. కానీ సువార్త ప్రకటించాలి. దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అపోస్తలులు. తర్వాత పౌలు అనే వ్యక్తిని ప్రభు ఏర్పాటు చేసుకోవటం, పౌలును ప్రత్యేకంగా అన్ని జనుల కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. గలతీ పత్రికల మాట ఉంటుంది, 1వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో, పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుడైన నన్ను తల్లి గర్భం తీసింది మొదలుకొని ప్రత్యేకపరిచి అన్ని జనులలో ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైన మిషన్ అన్ని జనుల కొరకు పౌలుకి దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే 13వ అధ్యాయంలో పౌలు గారు అంత్యొక పట్టణాన్ని ఆయన కేంద్రంగా చేసుకొని ప్రయాణాలు చేశాడు. మొదటి ప్రయాణం చేశాడు, రెండవ ప్రయాణం చేశాడు. దయచేసి చూద్దాం. రెండవ ప్రయాణంలో ఫిలిప్పీ పట్టణానికి వచ్చాడు. దయచేసి చూస్తారా? మరి అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 11 వచనం చదువుకుందాం. జస్ట్ ఒక 5 minutes ఫిలిప్పీ పట్టణం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం వింటే మనకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయ్యిపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. ఫిలిప్పీ పట్టణం 16వ అధ్యాయము 4వ వచనంలో ఒక మంచి మాట మనం చూస్తున్నాం. చూడండి, ఆయా పట్టణాల మీద వెళ్తున్నారు. 6వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ వచనం. పరిశుద్ధాత్మ పని ఏంటండి? సువార్త ప్రకటింపజేయటమే. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆటంకపరిచాడు. వద్దొద్దు, ఆసియాకు వద్దు అన్నాడు. దీన్ని తీసుకున్నారు ఇండియాలో చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు. మన కొంతమంది సోదరులు డిబేట్లు చేస్తున్నారు కదా బైబిల్కి వ్యతిరేకంగా. వాళ్ళందరూ ఈ మాట తీసుకున్నారండి. బైబిల్లోనే ఉంది. ఏ మాట? ఆసియాలో వాక్యం చెప్పకూడదు. మాకెందుకు వాక్యం చెప్తున్నారు? ఇదే మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 5, 6 వచనాల్లో కూడా అన్ని జనులకు చెప్పొద్దని ప్రభువారు చెప్పాడు. ఇశ్రాయేలుకే చెప్పమన్నాడు కదా. ఆ మాట తీసుకున్నారు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆత్మ యొక్క ఉద్దేశం. అప్పటి వరకు ఆసియా ఖండం అంతా కంప్లీట్ అయిపోయింది. చివరిలో మ్యాప్లు ఉంటాయి, మీరు చదవండి ఒకసారి చూడండి. ఆయన సెకండ్ ప్రయాణం, రెండవ ప్రయాణంలో టర్కీ దేశం కంప్లీట్ అయిపోయింది. ఆసియా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక యూరప్ ఖండానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. త్రోయ అనే పట్టణం ఆసియా ఖండం యొక్క మూల చివర, మధ్యలో మధ్యధరా సముద్రం ఉంటుంది. అది దాటితే ఐరోపా ఖండం వచ్చింది. ఐరోపా ఖండంలో ఫస్ట్ దిగాల్సిన ప్లేస్ ఏంటంటే ఫిలిప్పీ పట్టణం. ఫస్ట్ టైం సువార్త ఐరోపా ఖండానికి వెళ్తుంది. ఏ పట్టణం ద్వారా? ఫిలిప్పీ పట్టణం ద్వారా. 4 అక్కడ ల్యాండ్ అయ్యారు: పౌలు, లూకా, తిమోతి, శీల. ఫిలిప్పీ పట్టణం వాడంతే, వారు దిగారు. ఇక అక్కడి నుంచి సువార్త యూరోప్ ఖండానికి అద్భుతంగా వెళ్ళింది. ఇంగ్లీష్ స్పీకర్స్, తెల్లవాళ్ళు ఎవరైనా సరే ఈ వాక్య భాగాలు చదివినప్పుడు దేవుని స్తుతిస్తారంట. దేవా, మా ఖండానికి మీరు అవకాశం ఇచ్చారు. ఎవరిని వద్దనుకున్నారు? ఆసియా ఖండం వద్దని మాకు అవకాశం ఇచ్చారా? నీ ఎంత గొప్పవాడవయ్యా అని వారు సెల్ఫిష్గా ప్రార్థన చేసుకుంటారంటండి. నిజంగా యేసుప్రభు వారిది ఏ ఖండం, ఏ కాంటినెంట్? ఆసియా. కానీ యేసుప్రభుని స్వీకరించింది ఎవరు చెప్పండి? ఎక్కువ మంది నమ్ముకుంది ఎవరు? వైట్ పీపులే. విచిత్రంగా ఉంటుంది. ఆయన పుట్టిందేమో మన ఖండంలో, ఆయన స్వీకరించిందేమో యూరప్ ఖండం. చర్చ్ క్రిస్టియానిటీ ఎక్కువ ఎక్కడుంది చెప్పండి? యూరప్ ఖండం ఉంది. కొంతమంది తెలియక ఆయన తెల్లోళ్ళ దేవుడు, ఆయన పరాయి దేవుడు. నో, ఆయన మన ఖండం వాడండి. కానీ దేవుడు ఆశ్చర్యంగా యూరప్ ఖండానికి సువార్త వెళ్ళటం ఒక గొప్ప ప్రణాళిక. ఫిలిప్పీ పట్టణం గురించి ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటి ప్రపంచంలో నెంబర్ 1 సిటీ రోమ్, నెంబర్ 2 సిటీ ఫిలిప్పీ. గ్రీసు దేశంలో ముఖ్యమైన పట్టణం. ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఎవరండి? రోమన్స్. కాలనీస్ అండ్ కాలనీస్, కంట్రీస్, కాంటినెంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ వెళ్ళారు. వాళ్ళకున్న కీ పట్టణాల్లో ఈ ఫిలిప్పీ పట్టణం ఒక కీలకమైన పట్టణం. ఎందుకు కీలకమైంది అంటే యూరప్ ఖండానికి అది ఎంట్రీ పాయింట్.
అక్కడ నుంచి ఓడరేవులు ప్రయాణం చేయొచ్చు, ఎటైనా యుద్ధం వెళ్ళాలంటే స్పీడ్గా వెళ్ళొచ్చు. మిలిటరీ పవర్ ఉంటుంది అక్కడ ఫిలిప్పీ పట్టణంలో. ఏ పవర్? మిలిటరీ పవర్. శతాధిపతులు అక్కడే మకామేస్తారు, ఆర్మీ జనరల్స్ అక్కడే ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అక్కడే ఉంటారు. రోమా ప్రభుత్వం యుద్ధంలో బాగా విజయాలు సాధించిన వారికి కాలనీ కట్టించింది. వాళ్ళు ఎంతో చక్కగా అభివృద్ధి చెందిన పట్టణం, మనీ బాగా ఉంటుంది, రోమన్ పౌరసత్వం ఉంది, ఉల్లాసవంతమైన జీవితం, బీదలు చాలా తక్కువ ఉంటారు అక్కడ, మంచి ట్రేడ్ సెంటర్, దేవునితో పని లేదు. ఏ పట్టణంలో? ఫిలిప్పీ పట్టణంలో. ప్రౌడ్ సిటీ, దాన్ని గర్వమైన పట్టణం అన్నారు. ఎందుకు అన్నారంటే చెప్పే కదండి, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, అసలు అన్ని రకాల డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ అయిన వాళ్ళకి స్వార్థ చెప్పడం అంటే చాలా కష్టమే. ఈ మధ్య పాల్ బ్రదర్ గుజరాత్ సైడు స్వార్థ చెప్పడానికి వెళ్ళాడు. ఒక మాట చెప్పాడు, అవన్నీ బాగా డెవలప్ అయిపోయినాయి. సూరత్, వడోదర, అహ్మదాబాద్ చాలా డెవలప్ అయిపోయినాయి, ప్రజల దగ్గర డబ్బు బాగా ఉంది, దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవునికి అవకాశం లేదు. కానీ పౌలు గారు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వాళ్ళు చెప్తే ఏమంటున్నారు తెలుసండి? మాకెందుకండి, మేము బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, మాకు పవర్ ఉంది, మనీ ఉంది. అందుకే 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ప్రౌడ్ సిటీ ఎందుకన్నారంటే రోమన్ ప్రజలు అతిశయంతో ఉంటారు, రోమన్ ప్రజలు చాలా గర్వంతో ఉంటారు. వాళ్ళకు రాస్తున్నాడు ఈ మాట. ఏ మాట? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానుడై ఉండి ఆయన మనుషుని పోలిగా ఆయన వలె తగ్గించుకోండి. ఈ ప్రపంచంలో తగ్గించుకొని పట్టణము ఏదైనా ఉందంటే అదే పట్టణం ఫిలిప్పీ పట్టణం. అన్నీ బాగున్నాయి, మరి సువార్త ఏం చెప్పాలి? ఒక క్లూ మనం చూస్తున్నాం చూడండి. 3వ అధ్యాయం చివరి 2 వచనాల్లో ఒక మంచి మాట ఉంది. మన పౌరసత్వము పరలోకమందే ఉంది. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. మన పౌరస్థితి, సిటిజన్షిప్. అదనాలో రోమన్ సిటిజన్షిప్ ఉందంటే వాడు గ్రేట్ పర్సన్. రోమా పౌరసత్వం ఉందంటే వాడు ఇక తిరుగులేని వ్యక్తి. అపోస్తలుడైన పౌలు, నో, మీకు ఈ భూ సంబంధమైన పౌరసత్వం కాదు, పరలోక పౌరసత్వం కావాలి. ఏం కావాలి? హెవెన్లీ సిటిజన్షిప్ కావాలి. భూ సంబంధమైన ఆధార్ కార్డు కాదు, హెవెన్లీ ఆధార్ కార్డు కావాలి. హెవెన్లీ ఆధార్ కార్డా? పరలోక పౌరస్థితి ఎలా వస్తుందండి? అప్పుడు వారికి సువార్త ఎక్స్ప్లెయిన్ చేశాడు. 2వ అధ్యాయం మాట ఉంటుంది కదా, దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు, దేవుడే రక్తమాంసాలతో పాలుబాడుగా వచ్చాడు, దేవుడే దాసుడుగా వచ్చాడు, దేవుడే రిక్తుడుగా వచ్చాడు, దేవునితో సమానుడు, సిలువ మరణం పొందాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన్ని విశ్వసిస్తే పరలోక పౌరసత్వం వస్తుంది. ఇది సువార్త. అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఏ పట్టణం పోతే ఆ పట్టణంలో ఏం సువార్త చెప్పాలి ఆయనకు తెలుసు. వీళ్ళకి చెప్పాల్సిన సువార్త ఇప్పుడు ఏంటంటే అన్నీ ఉన్నాయి, దేవునితో సంబంధం లేదు, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు వారికి? పరలోక పౌరసత్వం లేదు. దేవుని స్తోత్రం. మనకి 2 పౌరసత్వాలు, ఒకటి ఇండియన్ సిటిజన్షిప్, రెండోది హెవెన్లీ సిటిజన్. ఈ లోపల అందరికీ ఒకే సిటిజన్షిప్ ఉంది, కానీ నీకు నాకు 2 సిటిజన్షిప్స్ ఉన్నాయి. ఒకటి మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉంది. పౌలు గారు 3 చోట్ల చెప్పాడు. దయచేసి ఆ మాట మీరు గమనించండి. 16వ అధ్యాయంలో ఒకటి నది ఒడ్డును చెప్పాడు, రిలీజియస్ పీపుల్కి చెప్పాడు. కొంతమంది స్త్రీలు నది ఒడ్డున ప్రార్థన చేసుకుంటే వారిని కలుసుకుని వారికి సువార్త చెప్పాడు. అందులో ఫస్ట్ వికెట్ ఒక ఆమె, ఎవరు చెప్పండి? లూదియా. యూరప్ యొక్క మొట్టమొదటి కన్వర్ట్ ఎవరండి? ఫస్ట్ కన్వర్ట్ ఆఫ్ యూరప్ లిడియా. ఒక స్త్రీ యూరప్ ఖండంలో ఫస్ట్ నమ్మకుంది. అందుకే ఆమెను బైబిల్ పండితులు ఏమన్నారంటే వెస్టర్న్ మేరీ అన్నారు. పశ్చిమ మరియా, మగ్దలైన మరియా ఏ విధంగా అయితే సువార్త తీసుకెళ్ళిందో, ఈ లూదియా యూరప్ ఖండానికి మొట్టమొదటిగా ఆమెను అభివర్ణించారు, వెస్టర్న్ మేరీ. తర్వాత మార్కెట్ ప్లేస్లో సువార్త చెప్పాడు. పూతోన్ అనే ఒక దయ్యం పట్టిన స్త్రీ అక్కడుంది. మార్కెట్ ప్లేస్లో సువార్త చెప్పాడు, కమర్షియల్ సెంటర్లో సువార్త చెప్పాడు. 3వదిగా జైల్లో సువార్త చెప్పాడు.
3 ప్లేసుల్లో సువార్త ప్రకటించబడింది ఫిలిప్పీలు. ఎక్కడెక్కడండి? రిలీజియస్ ప్లేస్, రెండవది మార్కెట్ ప్లేస్, మూడవదిగా జ్యుడిషియల్ ప్లేస్. ఈ సువార్త చెప్తే ఫిలిప్పి పట్టణస్థులు దొమ్మిగా వచ్చారు, చాలా దెబ్బలు కొట్టారు, రక్తం కార్చాడు, అసలు వదిలేశారు, చచ్చిపోయాడు అనుకున్నాయి. ఎవడోరా మాకొచ్చి సిలువ గురించి చెప్తావు? రోమన్స్ మేము, సిలువను కనిపెట్టింది మేము, సమాజంలో దుర్మార్గం ఉండేవాడిని సిలువేసేది మేము, ఒక క్రిమినల్ గురించి మాకు చెప్తావా? సిలువ గురించి మాకు చెప్తావా? మాకు అక్కర్లేదని జైల్లో వేశారు. కానీ దేవుడు ఆశ్చర్యం ఏం చేశాడు చెప్పండి? జైలు అధికారిని రక్షించ. కాబట్టి కొద్ది మంది ఒక చిన్న సంఘంగా ఏర్పడ్డారు, అదే ఫిలిప్పి సంఘం. కానీ ఆ దినము నుండి, ఏ దినము నుండి? ఫిలిప్పీలో సంఘం ఏర్పడిన దినం నుండి, సువార్త విని అంగీకరించిన దినం నుండి ఆ సంఘం అంతా ఒక గొప్ప పని చేస్తుంది. ఏంటి ఆ పని అంటే, సువార్తను వ్యాపించడానికి వారు డెసిషన్ తీసుకున్నారు. సువార్త వ్యాప్తి కొరకు పాలిభాగస్తులయ్యారు, సువార్త పనిలో నిమగ్నమయ్యారు. ఏ సంఘం వారు? ఫిలిప్పి సంఘం వారు. ఇది పౌలుకి ఎంతో ఆనందము. ఎప్పుడైనా సరే పౌలు గారు ఆ ఫిలిప్పి సంఘం చుట్టుపక్కల ఎక్కడైనా ప్రదేశాలకి వాక్యం చెప్పడానికి వస్తే ఆయన్ని కలుసుకునేవాళ్ళు, ఆయన కొంత కానుకలు ఇచ్చేవాళ్ళు, కొంత ప్రోత్సహించేవాళ్ళు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ మాట రాసుకున్నాడు, ఏమనంటే, మాటి మాటికి నా అవసరాలు తీరుస్తున్నారు. సంఘం ఏర్పడి 10 years అయిపోయింది. మేబీ AD 48-49 టైంలో సంఘం ఏర్పడింది. ఇప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నాడు. సంఘం అంతా ఎంక్వైరీ చేసింది, సంఘ పెద్దలు, సేవకులు అందరూ, ఎక్కడున్నాడు అసలు, ఆయన పేరు వినపట్టలేదు, ఎక్కడున్నాడు పౌలు గారు, ఉన్నాడా లేడా? ఎంక్వైరీ చేస్తే రోమా జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? రోమా జైలు. ఒరే, సేవకుడు జైల్లో ఉన్నాడా? సో సంఘం అంతా ఏం చేసిందంటే, వాళ్ళ సేవకుడు ఎపఫ్రోదితును సిద్ధం చేశారు. అయ్యా, ఇదిగో ఈ కానుకలు ఈ మొత్తం తీసుకెళ్ళి ఆయన దర్శించిరా, ఆయన యోగక్షేమాలు తెలుసుకునిరా, ఎక్కడున్నాడో మరి ఏం చేస్తున్నాడో పాపం. ఎపఫ్రోదితు 1000 kilometers దూరం ప్రయాణం చేసి రోమా జైల్లో కలుసుకున్నాడు. ఎవరిని? అపోస్తులైన పౌలు గారిని. ఆ ప్రయాణంలో సిక్కయ్యాడండి, మరణం వరకు వెళ్ళాడంట. మొత్తానికి ఇద్దరు కలుసుకున్నారు. అతనితో పాటు జైల్లో కొన్ని నెలలు ఉన్నాడు. ఈ నెలల్లో ఎపఫ్రోదితు తన సంఘం యొక్క ప్రగతి గురించి చెప్పాడు, ప్రోగ్రెస్, మా సంఘం ఎట్లా డెవలప్ అవుతుందో చెప్పాడు. ఇప్పుడు రిటర్న్గా తిరిగి వచ్చేటప్పుడు ఒక లెటర్ రాసి పంపించాడు. ఎవరికి? ఎపఫ్రోదితు కదండి. ఎపఫ్రోదితు ఒక గిఫ్ట్ తీసుకెళ్ళాడు. ఎవరికి? పౌలు గారికి. ఇప్పుడు పౌలు గారు రిటర్న్ ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించాడు. ఏంటా గిఫ్ట్? ఫిలిప్పి పత్రిక. ఇది ఇప్పటికి కూడా నిలిచి ఉంది. 66 పుస్తకాల్లో దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పత్రిక అంతా చదువుతుంటే ఒకటే కనపడుతుంది, ఏంటంటే, నేను సువార్తలో ప్రయాసపడుతున్నాను, మీరు సువార్తలో ప్రయాసపడుతున్నారు, మీరు సువార్తలో పాలిభాగస్తులై ఉన్నారు, అందుకు నేను సంతోషించుచున్నాను. ఈ మధ్యాహ్నం మన థీమ్ చాలా క్లుప్తంగా, సువార్త వ్యాపించాలంటే మనం ఏం చేయాలి, సువార్త పనిలో మన పాత్ర ఏంటి, సువార్త పనిలో నా యొక్క పార్టిసిపేషన్ ఏంటి. ప్రతి విశ్వాసి సువార్త పనిలో ఏం కావాలి? పాలు పంపులు పొందాలి. ఇది థీమ్, ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఏ విధంగా మనం సువార్త ప్రకటించగలం? ఈ సువార్త పనిలో ఏ విధంగా? బ్రదర్స్ ఉండాలి, సిస్టర్స్ ఉండాలి. చూడండి ఒకసారి ఆ మాట ఉంటుంది, 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ స్త్రీలు సువార్త పనిలో ప్రయాసపడ్డారు. సువార్త ఒక బ్రదర్స్ పనే కాదండి కదా, సువార్త ఒక సేవకుల పనే కాదండి కదండి, సువార్త ఒక రెవరెన్స్ పనే కాదు. సువార్త ఒక బోధకు నో సువార్త పని ఎవరిది? అందరిది. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం ఒక మాట మనం చూస్తున్నాము. 8వ అధ్యాయం మొదట్లో ఆ మాట ఉంటుంది, యెరూషలేములోనికి సంఘము హింసలు కలిగినప్పుడు సంఘమంతా చెదిరిపోయారు, అపోస్తలు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. 8వ అధ్యాయం 4వ వచనం, చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించారు. ఉందండి ఆ మాట. అపోస్తలుల కార్యం 8:4. చెదిరిపోయిన వారు ఏం ప్రకటించారు? సామాన్య విశ్వాసులు సువార్త ప్రకటించారు. ఈ సువార్తలో ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. సువార్త ప్రచురణ అందరి బాధ్యత, నెంబర్ 1. రెండవది, సువార్తలకి శ్రమలు ఉంటాయి. చూడండి ఒకసారి 1వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలముటకై నాకు సంభవించినవి శ్రమలు, అనేకమైన సంఖ్యలు, బంధకాలు, శ్రమలు. సువార్తలో శ్రమలు ఉంటాయి.
అంత ఈజీ కాదు సువార్త పనిచేయటం. నెక్స్ట్ 3వ అధ్యాయం చూడండి, 18వ వచనం. క్రీస్తు శిలువకు శత్రువులు ఉంటారు కదా, ఉండరా? మనకెవరు ఉంటారండి? శత్రువులు ఉంటారు. శ్రమలు ఉంటాయి. రెండోది ఎవరు ఉంటారండి? శత్రువులు ఉంటారు. 3వదిగా 1వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో కక్షతోనూ, అసూయతోనూ, ద్వేషంతోనూ, పోటీతో ఉండేవాళ్ళు ఉంటారు. మనం ప్రకటిస్తే ఆపోజిట్ ప్రకటిస్తూ ఉంటాడు. సువార్తలు ఇవన్నీ సాధారణమే. శ్రమలు సాధారణమే, శత్రువులు సాధారణమే. చెప్పండి, కక్షలు, అల్లర్లు, పోటీతత్వాలు అయినను సువార్తను ప్రకటించాలి. ఏ విధంగా ప్రకటిస్తాం? 7 రకాలైన క్లుప్తమైన జస్ట్ కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. మొట్టమొదటిగా సువార్త ఎలా ప్రకటించగలం? 1వ అధ్యాయము 27-28 వచనాల్లో క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. సాక్ష్య జీవితము ద్వారా సువార్త ప్రకటించవచ్చు. దేని ద్వారమ్మా? సాక్షి. సువార్తకు తగినట్టుగా జీవిస్తే చాలు. యేసుప్రభు నమ్ముకోకముందు తాగుబోతుకున్నావు, హై డ్రంకర్డ్, రోజుకి ఎన్నో బాటిల్స్ లేపేశావు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నావు, తాగుడు ఆపేశావు. చుట్టుపక్కల వాళ్ళకి ఏమనిపించిందండి? వాడు మారిపోయాడు రా. దేన్ని బట్టి? సువార్తను బట్టి. ప్రభుని నమ్ముకోకముందు, సువార్త వినకముందు దొంగతనం చేశావు, మోసం చేశావు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నావు, మార్పు వచ్చింది. సాక్ష్యము ద్వారా సువార్త ప్రకటించవచ్చు. మనమేం నోరు తెవ్వాల్సిన పని లేదు కదండి. మనమేం ప్రకటించాల్సిన పని దేని ద్వారా? త్రూ లైఫ్, ప్రవర్తన ద్వారా. లాస్ట్ మంత్ మా అన్నయ్యది 25 years ప్రోగ్రామ్ జరిగింది, సెలబ్రేషన్స్. అంటే వాళ్ళు మ్యారేజ్ అయ్యి 25 years అవుతుంది. దాని కృతజ్ఞత కూడికి పెట్టాడు. మేమందరం వెళ్ళాం, మా బ్రదర్స్ మేము అందరం వెళ్ళాము. భోజనం ఏర్పాటు చేశాడు. ఆయన ఇంగ్లీష్ టీచర్, గవర్నమెంట్ టీచర్ కాబట్టి కొలీగ్స్ని కూడా పిలిచారు. దాదాపుగా 40 members కొలీగ్స్ వచ్చారు. గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చాడు. వాళ్ళు ఎక్కువ మంది 2-3 క్రైస్తవ సోదరులు ఉన్నారు, టీచర్స్ అంతా. మా అన్నయ్య ఇంకొక అతనే, 2-3 టీచర్స్ ఉన్నారు. ఆయన వచ్చాడు, కొన్ని శ్లోకాలు చదివాడు. మా భగవద్గీతలో ఇలాంటివి ఉన్నాయి. ఎలాంటివి? శ్రేష్టమైన వాడిని వెంబడించాలి, శ్రేష్టమైన వాడిని వెంబడించాలి అని మా గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు అంతే. శ్రేష్టంగా ఉండే వాళ్ళని మనం వెంబడించాలి. ఈ జోసెఫ్ రత్నకుమార్, ఆయనను చూస్తే మాకు చాలా ఆశ్చర్యం కలిగిద్ది. ఆయన మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన లైఫ్ స్టైల్ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన కామ్నెస్ ఆశ్చర్యంగా ఉంటుంది అని ఒక మాట అన్నాడు. ఆయన పేరు జోసెఫ్ రత్నకుమార్, కానీ జోసెఫ్ వజ్రకుమార్ అని పిలుచుకుంటాం. ఏమన్నాడు చెప్పండి? జోసెఫ్ రత్నకుమార్ కాదు, జోసెఫ్ వజ్రకుమార్ అని పెడితే బాగుంటుంది. వాట్ ఏ లైఫ్ అండి. మేమందరం ఆయన్ని అనుసరించాలనుకుంటున్నామని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. అదొక సాక్ష్య జీవితం. మొట్టమొదటిగా దేని ద్వారా? సాక్ష్య జీవితం ద్వారా సువార్త చెప్పడం. రెండవదిగా మనం చూస్తున్నాం చూడండి, సంభాషణ ద్వారా సువార్త ప్రకటించటం. సంభాషణ. 1వ అధ్యాయం 3-4 వచనాలు, సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. అంటే నేను సంభాషిస్తుంటే మీరు కూడా సంభాషించారు. అలానే 1వ అధ్యాయం 15-17 వచనాల్లో మీరు సువార్తలో నాతో పాటు సంభాషణలో ఉన్నారు. సంభాషణ. రెండవది విట్నెసింగ్. ఇప్పుడు సైలెన్స్ కాదు, స్పీచ్. అవకాశం దొరికితే మనల్ని ప్రేమించి, మన ఇష్టపడేవాళ్ళు, మన మాట వినేవాళ్ళు, మన అభిమానించే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఏం చేయొచ్చండి? సువార్త ప్రకటన. సంభాషణ, కరస్పాండెన్స్, సమ్టైమ్స్ లెటర్స్, సమ్టైమ్స్ ఏదో ఒక వర్డ్. ఇది మెసేజ్ కాదండి. 4 రోడ్ల మీద నిలబడి సువార్త చెప్పడం కాదు. సువార్త పక్షమున సంభాషణ చేయటం. గతంలో మన దగ్గరికి 2 సిస్టర్స్ వచ్చారు, మ్యూనిచ్ జర్మనీలో ఉన్నారు, మనకు తెలిసిందే. ఒక 1 week 10 daysకి అప్పుడప్పుడు కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. ఎక్కడున్నారమ్మా అంటే మేము గ్రీస్ దేశం వెళ్ళాము. ఎక్కడున్నారమ్మా అంటే మేము స్వీడన్ వెళ్ళాము. ఎక్కడున్న సెలవు దొరికితే వేరే కంట్రీస్ వెళ్తాం. ఎందుకు? సైట్ సీయింగ్ చూడటానికి కాదు. అక్కడ ప్లేసెస్ ఏముంటాయి, ఈ స్వీడన్లో గ్రీసులో ఏముంటాయి, వాటి కొరకు కాదు. వాళ్ళ మైండ్ వాటి కొరకు కాదు. ఎవరైనా మా ప్రయాణాల్లో ప్రభువు గురించి మాట్లాడితే ఇష్టపడితే వారికి ఏం చేయడానికి? సువార్త చెప్పడానికి. నిజంగా ఎంత ఇన్స్పిరేషన్ అండి.
నేను అనుకున్నాను స్టార్టింగ్లో ఉంటుంది ఎవరికైనా, స్టార్టింగ్ ఉంటుంది కదండి ఎవరికైనా. ప్రభుని నమ్ముకున్నప్పుడు మనకేముంటుంది, నేను బాగా చెప్పాలి, అందరిని ఆకర్షించాలి, అందరిని తీసుకోవాలని ఉంటుంది. స్టార్టింగ్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇయర్స్ అట్లానే ఉంటుంది. వాళ్ళ యొక్క ప్యాషన్ తగ్గలేదు. వాళ్ళు ఎక్కడికి పోయినా రెండే రెండు ప్రశ్నలు అడుగుతుందంట. మీకు యేసు ప్రభు తెలుసా? డు యు నో జీసస్? రెండవ ప్రశ్న ఏంటంటే, నువ్వు పాపివని తెలుసా? ఆర్ యు సిన్నర్? రెండే ప్రశ్నలు అడిగింది, ఎక్కువ అడగదంటండి. మీకు యేసు ప్రభు గురించి తెలుసా? ఇలా చూస్తారంట కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారంట. ఎవరన్నా ఓకే మాకు తెలుసు అంటే వాళ్ళతో సంభాషణ చేసిద్ది. ఒకవేళ ఆ ప్రశ్నకి రియాక్ట్ కాకపోతే ఇంకో ప్రశ్న అడిగింది. ఏంటి ఆ ప్రశ్న? డు యు నో ఆర్ యు సిన్నర్? జస్ట్ స్పీచ్, సంభాషణ ద్వారా సువార్త. మూడవదిగా సందేశము ద్వారా సువార్త. ఇది చాలా పెద్ద విస్తృతమైన అంశం. సందేశాలు, సర్మన్స్. ఇది ఫేస్ టు ఫేస్ ఒక్కొక్కరికి చిన్న మాట కాదు, కానీ ఒక సందేశం ఇవ్వటం. సందేశం రకరకాలకి ఇవ్వచ్చు కదండి. మీడియా ద్వారా సందేశం. కొంతమంది జస్ట్ ఓన్లీ మంచి గాస్పల్ టెక్స్ట్లు ప్రతిరోజు మార్నింగ్ వాట్సాప్లో పంపిస్తారు. ఇది కూడా ఒక మినిస్ట్రీ. ఆ దినాల్లో లెటర్స్ రాసేవాళ్ళు, సువార్త కరపత్రికలు పంచుకునేవాళ్ళు. ఆ దినాల్లో ఇంకా కరపత్రికలు ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళు. ఒక కరస్పాండెంట్ సందేశం. కొర్నేలి గారు ఒక మంచి పని చేశాడండి. కొర్నేలి గారికి అసలు ఏం తెలియదు వాక్యం గురించి, కానీ ఆయన ఒక పని చేశాడు కదా. ఏం చేశాడు? ముఖ్యమైన స్నేహితులను, బంధువులందరినీ సమకూర్చి ఒక సువార్థికుని పిలిపించి సువార్త చెప్పించాడు. ఆయనకేం సందేశం రాదు, కానీ ఏం చేశాడు చెప్పండి? సందేశాన్ని వినిపించాడు. ఎంతమందికి? 100 మందికి. వాళ్ళందరూ ఏమయ్యారు? రక్షించబడి. సందేశాల ద్వారా సువార్త. దేవుడు ఒక సువార్తకు వరం ఇచ్చాడా? వాడబడితే మంచిది. లేదా సందేశాలు తీసుకెళ్ళటం ఒక ఆశ్చర్యం. అసలు 90s, 70s, 80sలో టీవీ ద్వారా ఎంత గొప్ప పరిచయం జరిగింది, రేడియోస్ ద్వారా. ఆడియో ద్వారా సక్సెస్ అయింది. ఎప్పుడైతే వీడియోస్ వచ్చినాయో సువార్త ప్రాబ్లం అయిపోయింది. అదినాల్లో కొండల్లో వాళ్ళు, కోణల్లో వాళ్ళు రేడియోలో వినేవాళ్ళు. అవునా కదా? ఆర్ఆర్కే మూర్తి గారిది, జోషి గారిది జస్ట్ శబ్దమే, చూడటానికి లేదు కదండి. ఎన్నో 100,000 మంది నమ్ముకున్నారు. 90sలో సౌండ్స్ కాదు, ఏమొచ్చింది తెలుసా? స్క్రీన్స్ వచ్చినాయి. స్క్రీన్స్ వచ్చినాక ఏమైపోయింది? టీవీ మాధ్యమం వచ్చినాక టోటల్ కొలాప్స్ అయిపోయింది. స్క్రీన్స్ ద్వారా దేవుడు మాట్లాడు, సౌండ్స్ ద్వారా మాట్లాడతాడు. సువార్త సందేశము ద్వారా మాట్లాడతాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మూడవదిగా సందేశము, నాలుగవదిగా సత్కర్యల ద్వారా. 1 అధ్యాయం 9-10 వచనాలు. మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో. ప్రేమ, గుడ్ వర్క్స్. ఒక అన్యుడు హాస్పిటల్లో ఉన్నాడు. అతని కొరకు వెళ్ళి 2 రోజులు స్పెండ్ చేశావు. అతని కొరకు 2 రోజులు స్పెండ్ చేసావు. అతని కొరకు టైం స్పెండ్ చేశావు. క్రీస్తు ప్రేమను బట్టి కష్టపడ్డావు. ఏదో ఒకరోజు ఆ బ్రదర్ నా కొరకు 2 days హాస్పిటల్లో ఆయన ఎవరండి అసలు? దేన్ని బట్టి? ప్రేమను బట్టి. గుడ్ డీడ్స్, సత్క్రియల ద్వారా. కొంతమందిని ఎక్స్ట్రా చేసేసారండి. యేసుప్రభు నమ్ముకుంటే మీకు ఉద్యోగం ఇస్తాం, యేసుప్రభు నమ్ముకుంటే ఇల్లు కడతాం కదా. పల్లెటూరులో అయ్యే జరిగినాయి. యేసుప్రభు నమ్ముకుంటే ఏం చేస్తాం? మీ కొడుకుని అమెరికాలో చదివిస్తాం. అట్లా ఆ రకమైన సత్క్రియలు. అది కాదు కావాల్సింది. క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన ప్రేమను తెలియజేసేది ఏదైనా సరే, ఇతరు నేను ప్రేమ చూపిస్తే ప్రభులోకి వస్తాడు, నేను కొరకు ప్రయాసపడితే ప్రభులోకి వస్తాడు అని మనం ఎప్పుడైతే ఆలోచన. అందుకే ఫిలిప్పీ సంఘానికి ప్రేమ తెలివితో ఉండాలి, నీతి ఫలముతో ఉండాలి, అంతకంతకు అభివృద్ధి పొందాలి. మీరు చాలా జ్ఞానంగా చేస్తున్నారే. మీ ప్రేమ ఎలా ఉండాలి? తెలివితో ఉండాలి. ఒకసారి మా స్నేహితుడు ఒక ఆయన, కేరళ అతను, మలయాళీ బ్రదర్, ఇంటికి తీసుకెళ్ళాము. చాలా సందర్భాల్లో అంకుల్ నేను ఇదివరకు నాకు తెలియనప్పుడు నేను దినకరణ గారికి, వారికి, వీరికి కానుకలు పంపించేవాడిని. తర్వాత నా తప్పు తెలుసుకున్నాను, అవి సరిగ్గా ఉపయోగించబట్టలేదని అన్నప్పుడు మా నాన్నగారు ఏ మాట చూపించాడు? ఇదే వాక్యం. నీ ప్రేమ ఎలా ఉండాలి? తెలివితో ఉండాలి. మనం ఇది చేసినప్పుడు నిజంగా సువార్త వెళ్తుందా లేదా? దాని కొరకు రైట్లీ యూజ్ అవుతుందా లేదా? మీ ప్రేమ ఎలా ఉండాలి? తెలివితో. 4వ దేని ద్వారా?
సత్క్రియలు. మొట్టమొదటిది సాక్ష్యము ద్వారా, సైలెన్స్. రెండవది సంభాషణ ద్వారా. మూడవది సందేశాల ద్వారా. నాలుగవదిగా సత్క్రియల ద్వారా. గ్రేట్ ఆపర్చునిటీ. మనమున్న గృహాల్లో, మనమున్న చోట ప్రేమ చూపించడానికి క్రీస్తు మిషనరీస్ చేసింది అదే. వాళ్ళు చేంజ్ చేశారండి. వాళ్ళేం సువార్త చెప్పలేదు, వాళ్ళు జస్ట్ ప్రేమను చూపించారు. దేశం కానీ దేశం వచ్చారు, అన్నీ వదులుకొని వచ్చారు, క్రీస్తు ప్రేమను చూపించారు. దాన్ని బట్టి సువార్తను తెలుసుకున్నారు. చాలామంది మిషనరీస్, వాళ్ళకి భాష రాదు, అయినా వాళ్ళు ఏం చేశారండి, వారి కార్యాల ద్వారా సువార్తను ప్రకటించారు. నాలుగవదిగా సత్క్రియలు. ఐదవదిగా సంఘముతో కలిసి సువార్త ప్రకటించడం. దయచేసి చూద్దాం. 4వ అధ్యాయము 2-3 వచనాల్లో నిజమైన సహకారి క్లెమెంతు లేకపోతే 2 స్త్రీల గురించి చెప్పాడు. ఆ స్త్రీలు నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ఒక టీముగా వెళ్ళి సువార్త ప్రకటించాం. సంఘముతో ప్రయాసం, సంఘముతో సువార్త ప్రకటించడం. ఇందాకేమో ఇండివిజువల్గా చెప్పుకున్నాం, ఇప్పుడు దేంతో చెప్పండి, సంఘము ద్వారా. ఒక 20, 30, 40 years, 10 years క్రితం ఏం చేసేవారంటే 4-5 సంఘాలు కలిసి ఒక వ్యాన్ అద్దెకు తీసుకోవటము, ఒక డ్రైవర్ని మాట్లాడుకోవటము, కూరగాయలు కావాల్సిన వంట సామాన్ అంతా రెడీ చేసుకోవటం, బ్రదర్ సిస్టర్స్గా బ్యాచ్కి వెళ్ళటం, ఒక చోట ల్యాండ్ అవ్వటం, ఒక చోట దిగటం. సిస్టర్స్ ఏమో వంటలు చేస్తూ ఉంటారు, టీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మార్నింగ్ వెళ్ళి సాయంకాలం సువార్త చెప్పి వెనక్కి తిరిగి వస్తారు. వాళ్ళు టయానికి భోజనం సిద్ధం చేస్తారు, మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు కదండి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయినవే. సంఘంతో కలిసి సువార్తలో ప్రయాసపడటం. ప్రార్థన చేద్దాం మనం కూడా, ప్రభా వీటితో పాటు ఇంకా మా కొత్త ప్రదేశాలు మేము ప్రయాసపడటానికి సహాయం చేయి. సంఘంతో ప్రయాసపడాలి. కానీ శాతాన్ ఏం చేశాడంటే ఈ సంఘం అనే కాన్సెప్ట్ తీసేశాడండి. సంఘంతో వద్దు, వ్యవస్థ పెట్టాడు, మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరెవరు సువార్త చెప్పొద్దు, మేము సువార్త ప్రకటిస్తున్నాం, మీ పని ఏంటి? మీరు ఎక్కడికి రావద్దు, మేము సువార్త ప్రకటిస్తాం, మీ పని ఏంటి? మాకు స్పాన్సర్ చేయండి చాలు. టోటల్గా సాతాను కొలాప్స్ చేసేసాడు. సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలని దేవుడు ప్లాన్ చేశాడు కదండి. తెస్సలోనిక సంఘం ద్వారా సువార్త తెస్సలోనిక ద్వారా ఎక్కడ మోగింది? అకయాలో మోగింది. ఒక సంఘం ద్వారా మరొక ప్లేస్కి సువార్త, ఫిలిప్పీ ద్వారా మరొక ప్లేస్కి సువార్త. సంఘం ద్వారా కాదు. సంఘం ఎవరో వద్దండి, ఏం చేయాలి చెప్పండి? మీరు మాకు చేస్తే, స్పాన్సర్ చేస్తే మేము అనేక భాషల్లోకి మీడియా ద్వారా పంపిస్తున్నాం. చూసారా, ఒక్కసారికే మనం అక్కడికి వెళ్ళకుండా ఒక అరగంటలో సువార్త చెప్తున్నాం. దేంట్లో? టీవీలో చెప్తున్నాము. ఈజీగా అయిపోయింది కదా. సో మీ పని ఈజీ కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? ఈ స్పాన్సర్ చేస్తే చాలా గొప్ప పని. నో, దేవుడు అలా కోరుకోవట్లేదు. మనం సువార్త పనిలో పార్టిసిపేట్ కావాలి, సువార్త పనిలో పాలిభాగస్తులు. అదే మాట చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు. పార్టిసిపేషన్ చేశారు. లైవ్లీ, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. స్త్రీలు, పురుషులు, పిల్లలు సువార్త పనిలో ప్రయాసపడాలి. స్నేహితులారా, ప్రయాసపడకుండా ఏం లేదండి, సువార్త ప్రచురణ లేదు. 6వదిగా సంపద ద్వారా, సొమ్ము ద్వారా, దేవుడిచ్చిన వాటి ద్వారా. 4వ అధ్యాయం చూడండి, 14, 15, 16 వచనాల్లో, మీరు నాకు చాలా వస్తువులు పంపించారు, మాటికి నా అవసరాలు తీరుస్తున్నారు, అనేకమైన ఈవులు పంపించారు, నేను సువార్త చెప్పాలని పంపించారు, అవి వాటి కొరకు ఉపయోగిస్తున్నాను. మీరు నా కొరకు ఇంత చేశారు, నేను మీకు రిటర్న్ ఏం చేయలేను, కానీ నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థన చేస్తాను? ప్రభువా వీళ్ళ అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తాను. చూడండి ఒకసారి 19-20 వచనాల్లో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. 17-18 వచనాల్లో అనేక వస్తువులు, ఈవులు పంపించారు. ఇవి మనోహరము, సువాసనైన యాగాలు. బ్రదర్, ఈ మా బండి వాడుకోండి బ్రదర్ సువార్తకి, ఈ వ్యాన్ వాడుకోండి బ్రదర్ సువార్తకి, ఈ కారు వాడుకోండి బ్రదర్ సువార్తకి, మా గృహం వాడుకోండి బ్రదర్ సువార్తకి, మా రూమ్ వాడుకోండి బ్రదర్ సువార్తకి. మనం డైరెక్ట్గా వెళ్ళలేకపోవచ్చు, కానీ మనం ఏం చేయొచ్చు చెప్పండి? ఈ వస్తువుల ద్వారా, వాహనాలు ఇచ్చోట ద్వారా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. మళ్ళీ తిరిగి, అంతేగాని డైరెక్ట్గా ఇక దేవుని కొరకు నాకు ఇచ్చాడు కదా అని చెప్పేసి తీసుకోవటం నో. అపోస్తలుడైన పౌలు ఏది చేసినా సరే రైట్ఫుల్గా చేశాడు. 6వదిగా దేని ద్వారా అండి? సువార్త ద్వారా, సంపదను సమర్పించడం ద్వారా.
ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఒక 50 సంఘాలు కలిసి సువార్త దళంగా వెళ్తూ ఉంటారు. చాలా సిటీస్ కంప్లీట్ చేశారు. దాదాపుగా అన్ని సంఘాలు చేస్తున్నాయి, సువార్త ప్రకటిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సువార్త ప్రకటిస్తుంది కొన్ని సహవాసాలు మాత్రమే. మిగిలినవన్నీ టీవీ స్క్రీన్స్తో సువార్త అని చెప్పి డంప్ చేశారు. కానీ లిటరల్గా వెళ్ళి చెప్పే సువార్తలు చాలామంది. అందులో ఒక బులెటిన్ ఇస్తారండి. ఏంటి ఆ బులెటిన్ అంటే, ఈ సువార్త కొరకు ఎవరెవరు సహకరించారు. ఎందుకంటే మరి అకౌంటబిలిటీ ఉండాలి కదా, డబ్బులు అటన్నిటి గురించి. అందులో 50 రూపాయలు ఉంటాయి, పలానా సిస్టర్ పలానా సంఘం నుంచి 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు, 200 అయినా 100 అయినా 50 అయినా ఏముంది చెప్పండి, వారికి పార్టిసిపేషన్ ఉంది. సువార్తలో మనం కూడా పార్టిసిపేట్ కావాలి. చాలామంది గృహాలని తెరిచారు ప్రభు కొరకు, వాడుకోండి. అనేక మంది పరిచర్య కొరకు వాడుకోండి. ఫిలిప్పీ సంఘం యొక్క స్పెషాలిటీ అదే. 6వ దేని ద్వారా అండి, మన సంపదను సొమ్మును పార్టిసిపేట్గా కావడానికి ప్రభు సహాయం చేశాడు. ఇంకొంతమంది అయితే ఇంకా అవి అందులోకి వెళ్తే మనం చాలా అంశాలు చెప్పుకో. ఇక 7వదిగా సమర్పించుకోవటం ద్వారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17 చదువుతున్నాను. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయిబడి ఉన్నాను. ఎపఫ్రోదితు గురించి రాయబడింది 2:22. అతడు సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. 29:30 వచనంలో ప్రాణమైన లక్ష్య పెట్టలేదు, క్రీస్తు యొక్క పని నిమిత్తం చావుకు సిద్ధమయ్యాడు. లాస్ట్ది 7వది ఏంటంటే సమర్పించుకోవటం. దేని కొరకండి? సువార్త కొరకు. మిషనరీస్ చేసింది అదే. వారు సమర్పించుకుని వచ్చారు కదా, వాళ్ళ దేశం వదులుకున్నారు, వారు యొక్క ఆస్తులు వదులుకున్నారు, వారి ప్రాంతాలు వదులుకున్నారు. దేని కొరకండి? సువార్త కొరకు. 2 దినాల క్రితం కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాము. అందులో ఒక మంచి బైబిల్ టీచర్ వచ్చాడు, చాలా అంశం చెప్పాడు, జాగ్రత్తగా మాట వినాలి. మిషనరీ అనే పదం విన్నాం కదా, మిషనరీ లాటిన్ పదం నుంచి వచ్చిందంటండి. లాటిన్ నుంచి. మిస్సైల్ అనే పదం నుంచి వచ్చింది కదా. మిస్సైల్ అంటే ఏంటి? ఒకసారి వేసేమంటే వెనక్కి వస్తుందా? రాదు కదా. మిషనరీ కూడా అంతే, సేమ్. ఏంటి చెప్పండి, ఒక్కసారి ఆ పనికి వెళ్ళాడంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావటము లేదు. సమర్పించుకున్నారు. మిషనరీ అంటే వెనక్కి తిరిగి రావటం కాదు. ఒక మంచి మాట అన్నాడు సిటీ స్టడ్ గారు, ఈ మాట చెప్పాడంట. ఫార్వర్డ్ ఎవర్, బ్యాక్వర్డ్ నెవర్. ఏంటన్నమాట? ఫార్వర్డ్ ఎవర్, బ్యాక్వర్డ్ నెవర్. సమర్పించుకున్నారు, భక్తులు సమర్పించుకున్నారు. రోమపత్రిక 12వ అధ్యాయం మాట మనం చూస్తున్నాం. సర్వాంగ యాగముగా మనల్ని ఏం చేయండి? ఫిలిప్పీ సంఘము, అందులో విశ్వాసులు సమర్పించుకున్నారు. దేని కొరకు? సువార్త పని కొరకు, సువార్త వ్యాపకం కొరకు. ఫిలిప్పీ సంఘం మనకు కూడా ఒక సవాలు విసురుతుంది. మనం కూడా సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉన్నామా? సువార్త పనిలో పోరాడుతున్నామా? సువార్త పక్షమున వాదిస్తున్నామా? ఈ మాటలన్నీ అందులో ఉన్నాయి. ఒక తీర్మానంతో మనం ఎక్కడి నుంచి వెళ్దాం? సువార్త పనిలో మనం నిమగ్నం అవుదాం. డిఫరెంట్ ఎన్నో రకాలైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక ఆత్మని మనం ఏం చేద్దామండి? రక్షిద్దాం. మనం విన్న పాట ఎంత శ్రేష్టమైంది. మరలా ఆ పాట వినండి. ఒడ్డు చేరిన తర్వాత ఒట్టి చేతులతో, రక్షక నీ యొద్ద నేను ఎలా ఉంటాను, సిగ్గుతో తలవించుకుంటానా? ఒక ఆత్మను రక్షించే అవకాశం నాకు ఇవ్వు. గడిచిపోయిన కాలం ఎంత అయిపోయింది, అది ఇంక తిరిగి రాదు. ఎంత ఏడ్చినా తిరిగి రాదు. వచ్చిద్దా? ఇకనైనా ఒక ఆత్మను మనం సంపాదిద్దాం. సువార్త భారముతో పనిచేద్దాం. లాస్ట్ వారం మేము ఆంటీ గారు, మరి శారదోన్స్ ఆంటీ గారిని దర్శించాం. ఆమె యొక్క బర్త్డే 76 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. దేవుడు నిండైన ఆయుష్ ఆమెకి ఇచ్చాడు. సో చిన్న ప్రేయర్ ఏర్పాటు చేసుకుంది, స్తుతి కూడికలాగా. కొద్దిసేపు వాక్యం చెప్పాను, ప్రేయర్ చేశాం. నేను అన్నాను, ఆంటీ కరోనాలో దేవుడు మిమ్మల్ని కాపాడాడు, చాలా చాలా తీవ్రమైన పరిస్థితి గుండా వెళ్ళావు. ఏ హాస్పిటల్ అది? విరంజి హాస్పిటల్లో చాలా స్టేజ్కి వెళ్ళింది. బతికిద్దా లేదా డౌట్ అనిపించింది. దేవుడు ఇంత ఆయుష్ ఇచ్చాడు కదంటే, ఈ న్యూ ఇయర్ రోజు ఒక రిక్వెస్ట్ అంటే నీకు అన్నాను. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే,
దేవుడు నీకు ఒక న్యూ ఇయర్ ఇచ్చాడు కాబట్టి ఒక ఆత్మనైనా రక్షించాలని ప్రార్థన చేసుకో ఆంటీ అన్నాను. అప్పుడు ఆంటీ అంది, ఒకటి కాదు బ్రదర్, 2 కోసం ప్రార్థన చేశాను. ఎన్ని కోసం అండి? ఒక ఆత్మ కోసం. ఎన్ని ఆత్మలు అంటండి? 2 ఆత్మల కొరకు ప్రార్థన చేశాను. నాకు ఆశ్చర్యం. నేనేమన్నాను? ఒక ఆత్మ కొరకైనా ప్రయాసపడండి అంటే ఒక ఆత్మ కదా. ఎన్ని ఆత్మలండి? 2 ఆత్మ. మనం 2 కాదు బ్రదర్స్, ఒక్క ఆత్మకైనా మనం ముందుకెళ్దాం. అందుకే ఈ పత్రికను ఏమంటారంటే సంతోష పత్రిక. ఏమంటారండి? సంతోషము, సమాధానం. సువార్త ప్రకటనలో సంతోషం ఉంది, ఆత్మలు సంపాదించడంలో సంతోషం ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.